హాయ్ అండి. ఈరోజు నేను ముద్దపప్పు చేస్తున్నానండి. నా కొడుకు నాకు ముద్దపప్పు చేసి అమ్మ అంటే ఎందుకురా సప్పగా ఉంటుందంటే వాడు వినిపించుకోవడం లేదండి. లేదు నాకు ముద్దపప్పు చేసి పెట్టు నేను తింటాను అన్నాడు. అందుకోసమే ఇది నేను రెండు విధాలుగా చేస్తాను. అది ఎలా చేస్తానో చూసేయండి. ఇది ఫస్ట్ కడుక్కున్నాం. ఇది కడిగి క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం. నీళ్ళు పోసి ఎల్లిపాయలు వేసేస్తాము, కొంచెం ఆయిల్ వేసేస్తాం చూడండి. పసుపు వేసేసి ఇది 5 విజిల్స్ పెట్టుకున్నాము. చూడండి, పప్పు అయితే మెత్త ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు ఉప్పు వేసి రాముకుందాం. అంటే పప్పు అయితే రామేసినాను. ఇది నా కొడుక్కి ఇది తిరువాత పెట్టనండి. ఇది కొంచెం గట్టిగా తీసి పెట్టాను. ఇది మటుకు నేను తిరువాత పెట్టినాను. కొంచెం పప్పుది కట్టు ఉంటే అదే పోసి పెట్టినాను, కొంచెం బలసా చేసుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా తిరువాత పెడతాను చూసేయండి. చూడండి, దీంట్లో పులుపు కోసము ఒక అర్ధ నిమ్మకాయ వేస్తున్నానండి. మరి సప్పకుండా బాగుండదు కదండి, కొంచెం పులుపు కోసం సగం అర్ధం నిమ్మకాయ వేసినాను. చూడు, ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగు వేస్తున్నానండి. తిరువాత చూడండి అయిపోయింది. 2 రకాల ముద్దపప్పు అండి. ఇది తిరువాత పెట్టినాను, ఇది తిరువాత పెట్టలేదు. అంతే చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం ఆవకాయ వేసుకుని తిన్నామంటే కొంచెం నెయ్యి వేసుకొని చాలా బాగుంటుందండి. మీకు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.